నా డ్రాపా యొక్క మొనాటమీని బ్రేక్ చేసే వ్యక్తుల్లో ఇతను ఒకడు. సో ఓవరాల్గా ఇతనికి ఏంటంటే తాడేపల్లిగూడెంలో 30% కాపు సామాజిక వర్గం, 21% ఏమో ఎస్సీ, సెట్టిబల్ వచ్చి 6% ఉన్నారు, ముస్లిం సామాజిక వర్గం 6% ఉన్నారు, ఎస్టీ 2% ఉన్నారు, ఎస్సీ 11% ఉన్నారు, అదర్ బీసీస్ దగ్గర 49% ఉన్నారు, యాదవ్ సామాజిక వర్గం 6% ఉన్నారు. ఓవరాల్గా 53% వైఎస్ఆర్సీపీ, 47% 44% వైఎస్ఆర్సీపీ, 56% ఏమో జనసేన అన్నది ప్రాథమికంగా ఉంది మా దగ్గర కూడా. సంక్షేమ ఫలాల కన్నా బొలిశెట్టి గారికి అక్కడ ఇండివిజువల్గా స్థానిక లీడరు, చొచ్చుకునే మనిషి అండ్ సింపతి, సెంటిమెంట్ చాలా రకాలు ఉన్నాయి. ఆర్థికంగా ఆయన చిదికిపోయింది, అక్కడ నిదర్శనం వాళ్ళ ప్రజలే. అయితే తాడేపల్లిగూడెంలో ఆయన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ప్రజలు సమాయత్తమే ఉన్నారు అనాలి. రైట్. మరి కొట్టు సత్యనారాయణ గారు ఒక నియోజకవర్గంలో ఆయన డిప్యూటీ సీఎంగా, పైపచ్చి అతను స్థానికంగా అతను కూడా ఎంత కదన్నా దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, అండ్ పార్టీ ఒక వేవ్ కనుక స్థిరమైతే ఏమవుతుందో అన్న దానికి కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. కానీ సత్యనారాయణ గారు మాత్రం ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో కూడా రాపాక్ గారిని లాగే ఈయన కూడా అన్న దాంట్లో నేను ఒక కన్విన్స్ అయిన వ్యక్తిని. ఓకే, ఖచ్చితంగా జనసేన పార్టీలో సీట్ ఏదైనా వచ్చిందంటే అది ఫస్ట్ తాడేపల్లిగూడెం అనేది ఒక అంచనా. పార్టీ నాయకులు కూడా ఇదే చెప్తూ ఉంటారు, తాడేపల్లిగూడెం జనసేన. సర్వేలన్నీ ఇదే చెప్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత కాన్ఫిడెంట్గా లేదు, వాళ్ళు వేసుకున్న లిస్టులో తాడేపల్లిగూడెంని ఇంక్లూడ్ చేయలేదు అనేది మనకున్న సమాచారం. ఇక నెక్స్ట్ నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం. అక్కడ బొమ్మిడి నాయకర్ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముదునూరు ప్రసాదరాజు పోటీ చేసి గెలిచారు. గెలవడానికి ఒక కారణం ఏంటంటే బొమ్మిడి నాయకర్కి అప్పుడు కొత్తపల్లి సుబ్బారెడ్డి సపోర్ట్ చేయలేదు, ఆ తర్వాత ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అప్పుడు ముదునూరు ప్రసాదరాజుకి కొత్తపల్లి సుబ్బారెడ్డి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన గెలిచారన్నది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు బొమ్మిడి నాయకర్కి కొత్తపల్లి సుబ్బారెడ్డి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. పోల్ పర్సంటేజ్ కూడా పెరిగింది. బొమ్మిడి నాయకర్ వర్సెస్ ముదునూరు ప్రసాదరాజు ఎలా ఉండవచ్చు పోటీ? నర్సాపురంలో 32% కాపు సామాజిక వర్గం ఉంది, 17% ఏమో ఎస్సీ, మత్స్యకారులు 16% ఉన్నారు, 6% ముస్లిం ఉన్నారు, ఎస్టీ 2% ఉన్నారు, 15% ఎస్సీ, అండ్ అదర్ బీసీస్ 47% ఉన్నారు, 7% యాదవ్ ఉన్నారు. ఓవరాల్గా 44% వైఎస్ఆర్సీపీకి ఉంటే 56% జనసేన పార్టీకి ఉంది సంక్షేమ ఫలాల పరంగా మునిబాబు సర్వే ప్రకారం. కానీ మీరు అన్నట్టు ఆయన సపోర్ట్ ఈయనకి చేస్తే గెలుస్తారు, ఆయనకి చేస్తారు గెలుస్తారంటే అంత నిజంగా అంత ఉంటే ఆయనకే టికెట్ ఇచ్చేది. అంటే లాస్ట్ మినిట్లో పార్టీ మారారు, అది ఎప్పుడూ ఉంది. లాస్ట్ మినిట్లో పార్టీ మారలా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కి గురైన తర్వాత చాన్నాళ్ళు కామ్గా ఉన్నారు. రీసెంట్గా ఆయన పార్టీలో జాయిన్ అయ్యి కొత్తపల్లి సుబ్బారెడ్డి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. వైజాగ్లో పవన్ కళ్యాణ్తో 3 గంటల పాటు సుదీర్ఘమైన భేటీ కూడా జరిగింది. ఈసారి బొమ్మిడి నాయకర్కి చేయండి, తర్వాత చూద్దామని చెప్పడంతో ఆయనకి చాలా బాధ్యతలు కూడా చెప్పారు కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి. అమలాపురం పార్లమెంట్ పరిధిలో మీరు చూసుకోండి అని చెప్పేసి ఆ బాధ్యతలు నిర్వహించడంతో పాటు బొమ్మిడి నాయకర్కి సపోర్ట్ చేయడం, అది బొమ్మిడి నాయకర్కి అనుకూలించింది అనేది ఒక అంచనా. బొమ్మిడి నాయకర్ ఈ ఎన్నికల్లో నర్సాపురంలో గెలవబోతూ ఉన్నారనేది ఒక అంచనా. నెక్స్ట్ నియోజకవర్గం భీమవరం నియోజకవర్గం. అసలు రాజకీయాలు ఇలా కూడా ఉంటాయా అని విస్మయపరిచే పరిణామాలు జరిగాయి ఇక్కడ. అసలు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరంలో పోటీ చేసి 2వ స్థానానికి పరిమితమయ్యారు కాబట్టి పెద్దలు చేగుండి హరిరామ్ జోగయ్య గారు చెప్పినట్టు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోండి అని ఆయన ఒక సలహా ఇచ్చారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో పుల్పర్తి రామాంజనేయులు కూడా రాజకీయ పవన్ కళ్యాణ్కి అపోనెంట్గా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం చేశారు కదా. సో అటువంటి పరిణామాలు జరిగాయి. ఏంటి మిత్రపక్షాల మధ్య నాయకులు బదిలీ ఏంటంటే ఇది ఒక వ్యూహం అని చెప్పి చెప్తూ ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్ కాబట్టి పుల్పర్తి రామాంజనేయులు అయితే అక్కడ గెలవగలుగుతారు అని. టెక్నికల్గా జనసేన పార్టీ